హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం కరీంనగర్లోని మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాము. ప్రముఖ వైద్యులు డాక్టర్ రవికుమార్ సిటీవీఎస్ సర్జన్ గారితో ఉన్నాము. హార్ట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్తీ హార్ట్ కోసం ఏం చేయాలి, హార్ట్ అటాక్స్ రాకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలపై మనం సార్తో మాట్లాడి చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి, అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి? చిన్న వయసులో ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితిలో చూసుకున్నట్టయితే యంగ్ ఏజ్ పీపుల్కి కూడా హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుంది. దానికి గల కారణాలు ఏంటి? నార్మల్గా హార్ట్కి రెండు రక్తనాళాలు సప్లై చేస్తారు సార్. ఎడమవైపు రక్తనాళం, కుడివైపు రక్తనాళం ఉంటుంది. ఎడమవైపు రక్తనాళం రెండుగా భాగాలు అవుతుంది. ఓకే. ఈ మూడు రక్తనాళాలు కలుపుకొని మొత్తం 100% బ్లడ్ సప్లై హార్ట్కి వెళ్తుంది. ఈ రక్తనాళ ఏ రక్తనాళమైనా సడన్ గా బ్లాక్ అయిపోతే మనకు చెస్ట్ పెయిన్ వస్తుంది. సడన్ గా బ్లాక్ అయితే ఏమవుతుందంటే ఈ రక్తం ఆ హార్ట్ కి సప్లై అవ్వదు. సప్లై అవ్వకపోవడం ఆ హార్ట్ మజిల్ చనిపోవటం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది మనకి. ఓకే. అందుకే ఇమీడియట్ గా మనం హాస్పిటల్కి వెళ్ళి ఆ బ్లాక్ ని తీసేయాలి. తీసేయకపోతే చనిపోయే మజిల్ పర్సంటేజ్ ఎక్కువైపోయి పంపింగ్ కెపాసిటీ పడిపోయి లైఫ్ అంతా హార్ట్ ఫెయిల్యూర్ తో జీవించవలసి ఉంటుంది. అందువలన ఎప్పుడైనా హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఓకే అండి. ఈ యంగ్ పీపుల్ కి చూసుకుంటే ఎందుకు ఎక్కువ ఈ రోజుల్లో చూసుకుంటే యంగ్ పీపుల్ కూడా హార్ట్ అటాక్ ఎక్కువ ఎందుకు వస్తుంది? యంగ్ పీపుల్ ఎక్కువగా ఏంటంటే వాళ్ళ హ్యాబిచువల్ గా అలవాటు అయిపోతుంటారు. స్మోకింగ్ ఎక్కువ అలవాటు అయిపోతుంటారు. ఈ రోజుల్లో అయితే ఈ సిగార్స్, ఎలక్ట్రికల్ సిగార్స్ అలవాటు అయిపోవటం వల్ల కానీ ఎర్లీగా షుగర్ రావటం వల్ల, లేకపోతే బీపీ రావటం వల్ల, ఒబేస్ గా ఉండటం, ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు అయిపోవటం వల్ల, ఎక్సర్సైజ్ చేయకుండా ఒకే సెడిటరీ లైఫ్ స్టైల్ లో ఉండటం వల్ల, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల రావచ్చు. డ్రగ్ అబ్యూస్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇది రావచ్చు ఎక్కువగా. దాంతో పాటుగా మోస్ట్ కామన్ గా ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఉంటుంది. కొందరికి హైపర్ కొలెస్ట్రామియా ఉంటుంది. వీళ్ళు కూడా కంగ్ పేషెంట్స్ లో ఎక్కువగా వస్తుంది. ఓకే సార్. అంటే హార్ట్ అటాక్ వస్తుంది అని తెలపడానికి వార్నింగ్ సైన్స్ ఏమన్నా ఉంటాయా? ఉంటాయి సార్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు వాకింగ్ చేస్తున్నారు, లేదంటే ఏదో వర్క్ చేసుకుంటున్నారు, యూజువల్ గా క్యాజువల్ వర్క్ చేసుకుంటున్నారు. చేస్తున్నప్పుడు సడన్ గా మీకు గుండె భారంగా అనిపిస్తుంది. ఓకే. ఏదో 10 మంది నేను లాగేసినట్టు అనిపిస్తుంది. ఓకే. ఏదో ఒక రాయి లాంటిది, ఏదో భారమైన వస్తువు మీ గుండెలో పెట్టినట్టు అనిపిస్తుంది. ఆ టైంలో మీకు స్వెట్టింగ్ రావడం కానీ, ఆయాసం రావడం కానీ వస్తుంటుంది. వాటితో పాటుగా మీకు తల తిరుగుతూ ఉంటుంది, అన్ఈజీగా ఉంటుంది, ఏ వర్క్ చేయలేరు అనమాట. ఇవి ఇవన్నీ కూడా హార్ట్ కి సంబంధించిన వార్నింగ్ సైన్స్. ఇవి ఏమి వచ్చినా కూడా గ్యాస్ ట్రబుల్ అని కానీ, మజిల్ పెయిన్ కానీ ఇగ్నోర్ చేయకూడదు. ఇమీడియట్ గా పక్కనున్న హాస్పిటల్ కి వెళ్ళటం, ఈసీజీ ఈకో చేసుకోవడం చేయాలి. అంతేగాని పరిగెట్టడం చేయకూడదు, డ్రైవింగ్ చేయకూడదు. ఏదైనా మొబైల్ చేతిలో ఉందనుకుంటే సర్వీస్, ఎమర్జెన్సీ సర్వీస్ కానీ, క్యాబ్ కానీ కాల్ చేసుకుని దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఓకే. అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఏం చేయాలి? ఇమీడియట్ గా ఏం చేయాలంటే, యూజువల్ గా మేము వాకింగ్ చేస్తున్నారు, మీరు ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళారు, ఏదో పార్క్ లో వాకింగ్ చేస్తున్నారు. రొటీన్ గా వెళ్ళి వాకింగ్ చేస్తున్న టైంలో మీకు సడన్ గా స్వెట్టింగ్ వచ్చింది, గుండె నొప్పి వచ్చింది. సడన్ గా మీరు ఏం చేయాలంటే కూర్చుని పోవాలి, ఏం చేయకూడదు. మీ చేతిలో మొబైల్ ఉంటే మొబైల్ తీయటం, ఎమర్జెన్సీ సర్వీస్ కాల్ చేయటం, లేదంటే క్యాబ్ కాల్ చేయటం చేసుకున్న తర్వాత ఇమీడియట్ పక్కన ఏ హాస్పిటల్ అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయి ఈసీజీ ట్రోపన్ నైట్ టెస్ట్ చేసుకోవాలి. వెంటనే వాళ్ళు డ్యూటీకి వచ్చేసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. హార్ట్ అటాక్ లాగా ఉందంటే ఈసీజీ చూడగానే మీకు తెలుస్తుంది ఎస్టీ ఎలివేటెడ్ ఎంఐ, నాన్ ఎస్టీ ఎలివేటెడ్ ఎంఐ, 2 టైప్స్ అలా ఉంటాయి. ఒక ఎస్టీ ఎలివేటెడ్ ఎంఐని ఐడెంటిఫై చేస్తే మీకు మందు ఇచ్చి ఆ బ్లాక్ అయిపోయిన రక్తనాళాల్లో ఉన్న క్లాట్ కరిగిస్తారు. అదొక మెథడ్. అది కరిగించిన తర్వాత కార్డియాలజిస్ట్ రాగానే యాంజియోగ్రామ్ చేస్తారు. యాంజియోగ్రామ్ చూడగానే మీకు రక్తనాళాలు కనిపిస్తాయి, బ్లాక్ అయినవి, నార్మల్ గా ఉన్నవి. ఆ బ్లాక్ సివియారిటీ బట్టి, ఆ వెజల్ కండిషన్ బట్టి మీకు మందులు వేస్తే తగ్గిపోతుందా, లేకపోతే స్టంట్ వేయాలా, లేకపోతే సర్జరీ చేయాలా అనేది అక్కడ కార్డియోథొరాసిక్ సర్జన్ తో కార్డియాలజిస్ట్ డిస్కస్ చేసి మీకు అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే సార్. కొందరు యంగ్ పీపుల్ చూసుకున్నట్లయితే ఎటువంటి వార్నింగ్ సైన్స్ లేకుండానే సడన్ గా కొలాప్స్ అవుతున్నారు. ఈ మధ్య జిమ్ లో కానీ, గేమ్స్ ఆడేటప్పుడు కానీ, డాన్స్ చేస్తున్నప్పుడు కానీ రకరకాలుగా జరుగుతున్నాయి. దీనిపైన ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నారు, మీరు చెప్పారు డాన్స్ చేస్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు, సడన్ గా వాళ్ళ యొక్క హార్ట్ రిథమ్ మారిపోతుంది. దాన్ని ఎరిథమియాస్ అంటారు. ఆ ఎరిథమియాస్ ట్రిగ్గర్ అవటం వల్ల సడన్ గా కింద పడిపోతారు. ఆ ఎరిథమియాస్ ఏం ట్రిగ్గర్ చేస్తాయంటే మాసివ్ హార్ట్ అటాక్, మేజర్ వెజల్ ఎల్ఏడి అంటాం మామూలు. ఏ రక్తనాళం హార్ట్ లో సడన్ గా బ్లాక్ అయిపోవటం వల్ల మాసివ్ హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళు పడిపోతారు. అంతేకాకుండా కొందరులో అన్డయాగ్నోస్డ్ హార్ట్ డిసీజ్ ఉంటాయి, వాళ్ళకి తెలియదు. తెలియకపోవటం వల్ల డైలీ వర్క్ చేయటం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్టెరాయిడ్స్ యూజ్ కానీ, డ్రగ్ అబ్యూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సడన్ డెత్స్ జరుగుతాయి. అందుకే వాళ్ళ వాళ్ళు ఎర్లీగా క్లినిక్ వెళ్ళడం, టెస్టులు చేసుకోవడం చాలా మంచిది.
ఓకే సార్, ఏదైనా బ్లడ్ టెస్ట్లో కానీ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా కానీ ఈ యంగ్ పీపుల్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాన్ని ముందుగా గుర్తించవచ్చా? గుర్తించచ్చు సార్. ఈ రోజు చాలా టెక్నాలజీ పెరిగింది, చాలా టెస్టులు ఉన్నాయి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీలో చూడండి, మా నాన్నగారు చనిపోయారు, మా బ్రదర్ చనిపోయారు అని వస్తారు, మా ఫ్యామిలీలో ఒబేసిగా ఉన్నారు అని వస్తారు. వాళ్ళ టెస్టులు ముందుగానే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు. కామన్ గా లిపిడ్ ప్రొఫైల్ చేస్తాం, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అవి ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో చూసుకోవాలి. దాంతోపాటు షుగర్ ఎలాగుంది, ఎందుకు కామన్ గా డయాబెటీస్ పీపుల్ కూడా ఉంటారు, పారంపర్యంగా షుగర్ వేస్తూ ఉంటుంది. దాంతో పాటు బీపీ చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఈసీజీ కూడా చెక్ చేసుకోవాలి. ఈసీజీ చేస్తే ఏమవుతుందంటే మీ రిథం తెలుస్తుంది, రెగ్యులర్ గా రిథం ఉందా, ఏమైనా కంజెంటల్ డిసీజ్ ఏమి ఉన్నాయో రిథం తెలుస్తుంది. 2D అని టెస్ట్ ఉంటుంది, స్కానర్, అది పెట్టి ఇలా స్కాన్ చేస్తారు. అందులో అంటామికలు ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, వాల్స్ ఎలాగ ఉన్నాయి, ఆ చాంబర్స్ ఎలాగ ఉన్నాయి, ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నాయో మీకు తెలుస్తుంది. దాంతోపాటు టీఎంటీ అని ఒక టెస్ట్ ఉంటుంది, నడుస్తున్న ఈసీజీ అని మీరు పరిగెడుతుంటారు ట్రెడ్మిల్ మీద, ఈసీజీ వస్తూ ఉంటుంది, దానివల్ల కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. కాల్సియం స్కోర్ అని ఒక టెస్ట్ ఉంటుంది, సిటీ కాల్సియం స్కోర్. దానివల్ల ఇదేంటి ఉపయోగం అంటే యంగ్ పేషెంట్స్ లో ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మా నాన్నగారు చనిపోయారు లేదా పక్కింటి వాళ్ళు అందరూ చనిపోయారు, అతనికి డౌట్ ఉంది నాకు వస్తుందేమో అని, అప్పుడు కాల్సియం స్కోర్ చేస్తాం అనుకోండి, అందులో మనకు తెలుస్తుంది ఎంత పర్సెంటేజ్ ఉండేది. దాంతోపాటు కరోనరీ యాంజియోగ్రామ్ కూడా చేసుకుంటారు, మంచిది. అందరికీ కాదు, ఎవరో స్పెసిఫిక్ గా ఫ్యామిలీ హిస్టరీ ఉంది, హైపర్ కొలెస్ట్రీమియా ఉంది, ఫెమిలియర్ హైపర్ కొలెస్ట్రీమియా ఉంది ఉన్న వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి కొందరికి. నార్మల్ ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు, కొందరు ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో 2-3 చనిపోయారండి ఎలాగైనా, మా నాన్న ఒబేస్ గా ఉన్నాడు, వాళ్ళకి ఏం చేస్తారంటే హై సెన్సిటివ్ సిఆర్పి అని ఒక టెస్ట్ ఉంటుంది, లిపోప్రోటీన్ లిటిల్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇవి చేస్తే ముందుగా కంజెంటల్ గా ఫ్యామిలీ రన్ అవుతున్న వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు. అప్పుడు మనం ఈసీజీ కానీ 2D కానీ ఎర్లీగా చేసి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఓకే సార్, అంటే ఒక హార్ట్ హెల్తీగా ఉండాలంటే సార్ మనం ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి, ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉండాలి? హార్ట్ హెల్తీగా ఉండాలంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే జిమ్ వెళ్ళటం, ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తూ, స్ట్రెస్ రిలీఫ్ ఎక్సర్సైజ్ లకు యోగా లాంటివి చేస్తూ ఉండాలి. ప్రాపర్ స్లీప్ ఉండాలి. నువ్వు స్ట్రెస్ అవుతాం, డ్యూటీ చేస్తాం, స్ట్రెస్ అవుతాం, దానికి రిలీవింగ్ అయినట్టుగా మీరు ప్రాపర్ స్లీప్ తీసుకోవాలి. డైట్కి వస్తే అన్ని యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకోవాలి. ఆయిల్ తక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. కుక్కుడు మీట్, ఎక్కువ ఫ్రై చేసిన మీట్ తీసుకోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ప్రతిదీ డైట్ చేసేటప్పుడు ఏంటంటే కన్సిస్టెంట్ ఉండాలి. డైట్ తీసుకోవాలి, డైటీషియన్ డైట్ తీసుకోవాలి, కన్సిస్టెంట్గా అదే స్మాల్ డైట్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఓకే, ఫైనల్లీ సార్ యంగ్ పీపుల్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ హార్ట్ హెల్తీ విషయంలో? హెల్తీ విషయంలో ఏమి సార్, లైఫ్ స్టైల్స్ మాడిఫికేషన్స్. ఇన్నాళ్ళు అయితే ఎలాగ ఉంటుంది, ఓల్డ్ ఏజ్ లో వచ్చేది అమ్మాయి, ఇప్పుడు అలా కాదు, యంగ్ పీపుల్లో వస్తుంది. ఇప్పుడు స్ట్రెస్ ఇండ్యూస్డ్ వర్క్స్ కూడా ఉంటున్నాయి. అందుకే మనం యోగా చేస్తూ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ, ప్రాపర్ డైట్ తీసుకుంటూ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయగలిగితే మనం హెల్తీగా లైఫ్ చేయొచ్చు. ఎవరైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకుందాం, మా ఫ్యామిలీలో హార్ట్ అటాక్ ఉంది, లేదా మీ ఫ్యామిలీ హార్ట్ అటాక్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, వాళ్ళు ఏంటంటే ముందుకు ఎర్లీగా స్క్రీనింగ్ చేసుకోవాలి. 40 సంవత్సరాల ముందే మనం హాస్పిటల్కి వెళ్ళటం, చెక్ చేసుకోవడం, బాడీలో ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్ టాబ్లెట్లు వాడాలి, చాలా వరకు ఉపయోగపడుతుంది. చూసారు కదా, హార్ట్ విషయంలో హెల్త్ విషయంలో ఎలాగ ఉండాలి అనేది డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్.